ఎనీ కాంట్రడిక్షన్, ఎక్కడ వైరుధ్యం ఉండకూడదు. This is what we discussed yesterday. Okay. Now, as a part of this management and the staff in an institution lo, how we find out the institutional goal. ఈ ఇన్స్టిట్యూషనల్ గోల్ ఏంటో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకటి, దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. ఐ థింక్ ఈవెన్ దట్ ఐ ఎక్స్ప్రెస్డ్ క్లియర్లీ. ఇన్స్టిట్యూషన్ కున్న గోల్ ఏంటో నేను నిన్న మాట్లాడాను. ఐ స్పోక్ అబౌట్ దాట్ yesterday itself. What constitutes or what goes into this institutional goal? ఈ గోల్ లోకి ఏం వెళ్తాయి, ఏవి ఉంటే what are the essential ingredients that we need to reach that institutional goal? Am I clear? There is an institution, management, staff. Okay, that is clear. అంతవరకు క్లియరే కదా? మేనేజ్మెంట్ ఉంది, స్టాఫ్ ఉంది, ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. దే ఆల్ ఎగ్జిస్ట్ ఫర్ స్టూడెంట్స్. ఓకే, క్లియర్ కదా? ఈ ఇన్స్టిట్యూషన్ కి ఒక గోల్ ఉంది. ఆ గోల్ 1, 2, 3, 4, 5, ఇట్ కుడ్ బి మెనీ. ఒక గోల్ చెప్పాం, టాపింగ్ ద రిజల్ట్స్, టు బి ద టేబుల్ టాపర్స్. One goal, to give the best conceptual education. 3, to create a culture, a climate where you see the academics flourish. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఇన్స్టిట్యూషనల్ గోల్స్. ఈ ఇన్స్టిట్యూషనల్ గోల్స్ ని రీచ్ కావాలి అంటే, in order to reach this goal, management, staff, వీరి దగ్గర ఏమి ఉంటే చేరతారు అక్కడికి. What should we have in order to reach that goal? గోల్ ఎక్కడో ఉంది, మేనేజ్మెంట్, స్టాఫ్ ఇక్కడ ఉంది. ఈ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఆ గోల్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం కావాలి? ఇది టాపిక్ ఇవాళ. 1, ప్లాన్. ఒకటి ప్లానింగ్, వారు చెప్పారు ప్లానింగ్. ఇంకా ఏం కావాలి? 1 by 1. ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్. Yeah, positive work environment. Good. New thinking, out of the box thinking, new thinking, innovative ideology. They all come under this innovative ideology. Next, what more? Coordination, yes, coordination, I agree, coordination. Leadership, good. There should be a strong, decisive leadership at every level. There should be a leader, agreed. Inka discipline among the management and the staff. Teamwork, exactly. Teamwork. Curriculum, yes, okay, note down curriculum, no problem, but curriculum is by and large something given to us. అది మనకి ఇచ్చేశారు. And you don't have any say in that. అందులో మీ సే ఏం లేదు.
You have to follow a given curriculum by the government, by the Ministry of Education. దాన్ని బాగా చెప్పటం అంతవరకే. Communication is one important factor. Time management is another. Right? Good. Dedication to దేనికోసం dedication to aims and objectives. అంటే మీకేమో ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి ముందు. First of all, you should have some aims and objectives and you should dedicate yourselves to them. Right? Exactly. Inka resources. You need to have resources. Resources kuda undali. Important. Resources lekapojina cheyalem. Inka are there any other things? Perfection in our work. Okay? Yes, perfection. Ante capacity, competence. You need competence. You need competence to have this. Adi kavali. Right? Agreed. Inka what is that, sir? Persuasion. Okay. Persuasion. Follow up. Regular follow up. Not leaving the things. Continuing. Persuasion. Okay. Right. No problem. మీరు చాలా చెప్పారు. You have enlisted many qualities. వాటిని నేనేం చేస్తానంటే కొన్ని బాక్సులు తీసుకొస్తా ఇప్పుడు మీరు చెప్పిన వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ కాల్డ్ విజన్. ఇప్పుడు మీరు రాసుకున్న లిస్ట్ లో విజన్ కింద ఏం వేయచ్చు చూడండి. విజన్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. అది విజన్ కింద వేయచ్చా? ఓకే. ఇంకేమైనా ఉన్నాయా విజన్ కింద వేసేవి? విజన్ కింద వేయగలిగినవి. ఓకే, చూద్దాం. ఇంకా గవర్నెన్స్. దెర్ ఈస్ వన్ ఫ్యాక్టర్ కాల్డ్ గవర్నెన్స్. విజన్ 1 టు గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ లో ఏమున్నాయి? ఏమేస్తారు మీరు? మీరు చెప్పిన వాటిలో నుంచి కొన్నిటిని గవర్నెన్స్ లో లాక్కురండి. గవర్నెన్స్, లీడర్షిప్ మళ్ళీ వేరే. గవర్నెన్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అంతే కదా. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. దే ఆల్ కమ్ అండర్ గవర్నెన్స్. మీరు మాట్లాడారు కదా, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, దే ఆల్ కమ్ అండర్ గవర్నెన్స్. గవర్నెన్స్ తర్వాత లీడర్షిప్. ఇట్ హ్యాస్ ఎ రోల్. లీడర్షిప్, వన్, టూ, త్రీ అయినాయి, 4. సిస్టమ్స్ ఉండాలి. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండాలి అక్కడ. ఏం చేయాలి అనేది తెలిసి ఉండాలి అందరికీ. ఎవ్రీబడి షుడ్ నో వాట్ ఈస్ టు బి డన్ ఇన్ ఏ క్రిటికల్ జంక్చర్, ఇన్ ఏ పర్టికులర్ కాంటెక్స్ట్. ఓ సందర్భం వచ్చింది, ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలి, దిస్ వీ షుడ్ నో. రైట్? సిస్టమ్స్ ఉండాలి. నెక్స్ట్ కల్చర్ ఉండాలి. ఇన్స్టిట్యూషన్ షుడ్ హ్యావ్ ఏ కల్చర్. ఇందాక అమ్మాయి చెప్పింది కదా,
షుడ్ హ్యావ్ ఎ కల్చర్. ఇంకొకటి క్లైమేట్. సిక్స్త్ వన్ ఈజ్ క్లైమేట్. క్లైమేట్ అంటే ప్రాపర్ ఎన్విరాన్మెంట్. మరి కోల్డ్ క్లైమేట్ యూ కాంట్ సర్వైవ్. ఇఫ్ ఇట్ ఈస్ టూ హాట్, యూ కాంట్ సర్వైవ్. మోడరేట్ గా ఉండాలి క్లైమేట్. కొంచెం ఇట్ షుడ్ బి సన్నీ, బ్రైట్, రైట్. సమ్టైమ్స్ ఎస్ చాలా ప్లెజెంట్ బ్రీజ్ ఉండాల. క్యాంపస్ లో వాతావరణం ఉండాల కాస్త. క్లైమేట్ ఇట్ షుడ్ బి హ్యావింగ్ ఏ గుడ్ క్లైమేట్ కావాలా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పీపుల్. ఎవరున్నారు అక్కడ, వాళ్ళు ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. హూ ఆర్ దే అండ్ వాట్ ఆర్ దే, ఇది చాలా ముఖ్యమైన కంపోనెంట్. ఈ 7 ఏరియాస్ ఉన్నాయి. ఈ 7 ఏరియాస్ లో, అవుట్ ఆఫ్ దీస్ 7 ఏరియాస్, యు నో, there is a vision. విజన్ ఉంది. ఈ విజన్ నాట్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్, బయట ఉంది ఎక్కడ. అవునా? అంతేగా? ఇప్పటికిప్పుడు లేదు. ఇట్ ఈస్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ ఫ్యూచర్. ఫ్యూచర్ లో దాన్ని చేరుకోవాలి మనం. విజన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ హోప్. హోప్ అది ఒక ఆశ, మనందరి కోరిక, అవర్ డ్రీమ్, పర్సీవ్డ్ గోల్. ఆ విజన్ చేరుకుంటావా లేదా అనేది ఇయర్ ఎండ్కి తెలుస్తుంది. ఇయర్ ఎండ్కి ఎప్పుడో ఏప్రిల్లో, మార్చిలో, ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, ఏప్రిల్, మే, యూ విల్ బి ఫైండింగ్ అవుట్ ఈ ఇయర్ నువ్వు విజన్ చేరుకున్నావా లేదా. వాట్ హ్యాపెన్స్ టు యువర్ ఇన్స్టిట్యూట్, నీ ఇన్స్టిట్యూట్కి ఏమైంది తెలుస్తుంది అక్కడ. అప్పుడు దాకా తెలియదు. సో వీఆర్ పర్సూయింగ్ ద విజన్. మనం విజన్ వెంటబడి పరిగెడుతున్నాం. లేదు ఎక్కడో ఉంది, దానికోసం పరిగెడుతున్నాం. వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద విజన్. అంతేగా? మనం దానికోసం పరిగెడుతున్నాం, దాని వెనక పరిగెడుతున్నాం. ఇది మనకున్న ఐడియా. ఓకే, ఇవన్నీ ఎక్కడున్నాయి? ద అదర్ థింగ్స్, గవర్నెన్స్, లీడర్షిప్, సిస్టమ్స్, కల్చర్, క్లైమేట్, పీపుల్. ఇందులో ముఖ్యంగా గవర్నెన్స్, లీడర్షిప్, ఈ రెండింటినీ ఒక ప్లేన్ లో పెట్టండి. బ్రింగ్ దెమ్ అండర్ వన్ ప్లేన్, గవర్నెన్స్ అండ్ లీడర్షిప్. Governance, a defined set of rules. ఒక పద్ధతి సెటిల్ అయి ఉంటుంది అక్కడ గవర్నెన్స్ లో. దేర్ వుడ్ బి ఏ హైరార్కీ, ఒక హైరార్కీ ఉంటుంది. టాప్ ఎవరు, మధ్యలో ఎవరు, కింద ఎవరు, ఎక్కడ ఎవరిని అప్రోచ్ కావాలి. యా, దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ మోడల్. Governance is a fixed model. Governance is a predefined set of rules. Predefined, ముందుగానే నిర్ణయించబడిన ఒక సెట్ ఆఫ్ రూల్స్ అవి గవర్నెన్స్ అనేది. సంథింగ్ వెరీ ఆబ్జెక్టివ్, చాలా ఆబ్జెక్టివ్ ఉంటాయి. సంథింగ్ ఇన్ క్లియర్లీ ఇన్ వైట్ అండ్ బ్లాక్. అది చేయొచ్చు, చేయకూడదు, అంతే. జరుగుతుంది, జరగదు, అంతే. ఇంక వేరే ఛాన్స్ లేదు అక్కడెక్కడ. రైట్? గవర్నెన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, అంతేగా. బట్ ఎట్ ద సేమ్ టైం ద లీడర్షిప్
చేయాలా, కొద్దిగా పుష్ చేయాలా, ఏం చేయాలి అనేది టోటల్ గా ఈ గవర్నెన్స్ కి సబ్జెక్టివ్ ఫ్యాక్టర్ పట్టుకొచ్చేది లీడర్షిప్. హ్యూమన్ ఎలిమెంట్ ఈస్ దేర్ ఇన్ లీడర్షిప్. దెర్ ఈస్ నో హ్యూమన్ ఎలిమెంట్ ఇన్ గవర్నెన్స్, బట్ దెర్ ఈజ్ ఏ హ్యూమన్ ఎలిమెంట్ ఇన్ లీడర్షిప్. లీడర్షిప్ లో అది ఉంటుంది. రైట్? ఉదాహరణకి మీరు బాగా ఒక 5 నిమిషాలు లేట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ కేమ్ లేట్ బై 5 minutes. గవర్నెన్స్ ప్రకారం మీకు లేట్ మార్క్ పడుతుంది. గవర్నెన్స్ దాన్ని ఎవరేం చేయలేరు. లేట్ మార్క్ పడుతుంది గ్యారంటీగా. లేట్ మార్క్ పడి తీరుతుంది, ఇంతే అని చెప్తుంది అది. లీడర్షిప్ ఏం చేస్తుంది? మారుస్తుంది, దాన్ని మార్చదు. అయ్యో పాపం చాలా ఇబ్బందుల్లో ఉండి లేట్ అయినట్టున్నారే అని అడుగుద్ది, మాట్లాడుద్ది, ఎందుకు లేట్ అయ్యారంటుంది. దీనికి ఏదన్నా సొల్యూషన్ ఉందేమో చూసుకోపోయారా అంటది, సానుభూతి ప్రకటిస్తుంది, కాస్త ఓదారుస్తుంది. లీడర్షిప్ ఏం చేస్తుంది? కాస్త ఓదారుస్తుంది. ఓకే, విన్నారులే, మన మాట విన్నారులే అని కాస్త హాయిగా ఫీల్ అవుద్ది స్టాఫ్. మారదు, ఏం మారదు, మారదు. ఇది మామూలు విషయానికి. కానీ సడన్ గా నువ్వు వస్తుంటే నీ స్కూటర్ ఎవరో గుద్దారు, నీకు యాక్సిడెంట్ అయింది, నిన్ను ఎవరో తీసుకొచ్చారు స్కూల్కి. గవర్నెన్స్ ప్రకారం మళ్ళీ లేట్ మార్క్ పడాలి, కానీ లీడర్షిప్ అప్పుడు ఆ పని చేయదు. అమాంతో నిన్ను అంబులెన్స్ లో వేసుకొని తీసుకొని వెళ్ళి నీకు డబ్బులు ఇచ్చి నీకు ట్రీట్మెంట్ చేయించి నీకు జీతం కూడా ఇస్తుంది కదా. అంటే లీడర్షిప్ ఏ దశలో ఎట్లా యాక్ట్ చేయాలో దానికి ఒక ఎలిమెంట్ ఉంటుంది. అది లీడర్షిప్. గవర్నెన్సే, కానీ లీడర్షిప్ లో ఒక చిన్న హ్యూమన్ ఎలిమెంట్ ఉంటుంది. ఇది ఈ తేడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా. అయితే లీడర్షిప్ ని ఎంత మేరకు పుల్ చేయగలుగుతాం మనం? చేయలేం. పుల్ చేస్తే లీడర్షిప్ కాదు. సార్ జస్ట్ ఒక్క మినిటే సార్ లేట్, ప్లీజ్ కొంచెం కానివ్వండి ఈసారికి అని నువ్వు నెడితే లొంగిపోయింది అనుకో లీడర్షిప్. దట్ ఈస్ నాట్ లీడర్షిప్. లీడర్షిప్ మస్ట్ నో వేర్ టు బెండ్, వేర్ టు లీడ్, వేర్ టు బి స్ట్రిక్ట్, వేర్ టు బి లిబరల్. దానికి ఐడియా ఉంది క్లియర్ గా. అది ఓకే, అది లీడర్షిప్. ఆ లీడర్షిప్ ని ఆఫర్ చేస్తుంది అది ఖచ్చితంగా. దాంతో పోటీ పడటం అవసరం. యూ కెన్ అపీల్ టు ఇట్. ఓకే, రెండవది సిస్టమ్స్. అగైన్ సిస్టమ్స్, కల్చర్. సిస్టమ్స్, కల్చర్. Systems also, they are very rigid. They are policy driven, rule bound. Systems ante ilage jaragali, right? Culture is something you cultivate in a given place. Culture emo meer leadership etlano ikkada kuda systems governance side vastayi, culture emo leadership side vastadi. So you have a culture in this institute. Yes, systems ni enta baga cheyali, enta perfect ga cheyali. Systems ni okasari natinchavochu, right? For example, మీ అందరికీ సిస్టమ్స్ ప్రకారం ఎగ్జామినేషన్ డ్యూటీలు పడతాయి, పోయి నుంచోవచ్చు. నుంచోవటం సిస్టమ్. అది కాపీలు కొద్దిగా మాట్లాడుతుంటే, పిల్లగాళ్ళు మాట్లాడుకుంటుంటే పోనీలే నాకే సంబంధం లేనట్టు నిలబడ్డావు అనుకో, ఇంకొక ప్రకారంలో వాడు చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాడు అనుకో, యూ హ్యావ్ 2 different cultures. System is one, but cultures are different. 2 different systems, right? Culture ఒకటే అయితే అందరూ ఒకలాగానే ఉంటారు. If the entire school has one single culture, in every room everybody should be like that. అంతేగాని డైరెక్టర్ రాగానే టక పిల్లలందరూ సర్దుకొని కూర్చోవటం, పుస్తకాలను ఇట్లా తన్నటం ఒక మూలకి, ఇవి చెయ్యరు కదా. లేదు, కిటికీలో నుంచి డైరెక్టర్ చూసి ఏయ్ సైలెన్స్ ప్లీజ్ అని గట్టిగా అరవటం,
టీచింగ్ అప్పుడే స్టార్ట్ చేయటం ఇవన్నీ ఉండవు. దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ కల్చర్. వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ డు వీ హ్యావ్ హియర్? ఇది సిస్టమ్స్ అండ్ కల్చర్ క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ మూడోది క్లైమేట్ అండ్ పీపుల్. క్లైమేట్ వర్సెస్ పీపుల్. క్లైమేట్ ఉంటుంది, ఒక ఇన్స్టిట్యూషన్ లో క్లైమేట్ ఉంటుంది. Sometimes administration could be a little bit liberal. In some institutions, administration could be tough. In some institutions, they don't allow you to go near them. కొంచెం depending upon that environment. కొన్ని చోట్ల HODs, they look like real bosses. HODs చాలా బాసులు లాగా ఉంటారు వాళ్ళు. ఈవెన్ జూనియర్ టీచర్ HOD దగ్గర ఇవ్వడానికి భయపడతారు వాళ్ళు. సమ్ ఇన్స్టిట్యూషన్స్ లో అమ్మో HODతో మాట్లాడాలా, ఏమంటుందో ఏంటో అని భయం. దిస్ ఇస్ ఆల్ కాల్డ్ క్లైమేట్. ఇదంతా క్లైమేట్, రైట్? వర్సెస్ పీపుల్. నిజంగా పీపుల్, అక్కడ ఉండే పీపుల్ ఏ రకమైన వాల్యూస్ తో ఉన్నారు? హౌ డూ దే యాక్ట్ ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్? హౌ డూ దే రియాక్ట్? హౌ డూ దే కోఆర్డినేట్? ఇందాక మేడం చెప్పారు కోఆర్డినేషన్. హౌ డూ దే కోఆర్డినేట్ అమంగ్ దెమ్సెల్వ్స్? హౌ డు దే కోఆపరేట్? సిస్టమ్ ఎట్లా ఉంది అక్కడ? కోఆపరేట్ చేసుకుంటారా లేదా? ఇవి ఒక పద్ధతి. ఇవి ప్రధానంగా ఈ 7 ఉంటే ఇన్స్టిట్యూషనల్ గోల్ వైపు మన ప్రయాణం ఉంటుంది. ఎట్లా ఉండాలి ఇవి అంటే, ఎస్ యూ షుడ్ హ్యావ్ ఎ విజన్ ఫస్ట్. యూ మస్ట్ నో వేర్ టు గో. యూ మస్ట్ నో వేర్ టు గో. ఇంకా మాట్లాడితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఈ ఇన్స్టిట్యూషన్ కి నేను ఇది గోల్ అనుకుంటున్నాను అని మీరు అనుకోవచ్చు. నేను అనుకునే గోల్ నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఇన్ రిజల్ట్స్ వీ షుడ్ బి ద టేబుల్ టాపర్స్ ఫస్ట్. 2, ఇన్ టీచింగ్ conceptual understanding, yes, that should reach the students. 2, 3, we should have a wonderful English communication. 4, we should have a wonderful culture. ఇదే కదా మనం మాట్లాడుకుంది. ఇవి ఇన్స్టిట్యూషనల్ గోల్స్ అనుకున్నాం. ఈ గోల్స్ కి గవర్నెన్స్ ఉంది. ఆల్రెడీ మీకు గవర్నెన్స్ అనే రూపంలో మీకు ఒక గవర్నెన్స్ సిస్టమ్స్, ఈ క్లైమేట్, ఈ మూడిటికి సంబంధించి మీకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ మీకు వచ్చినాయి ఆల్రెడీ ఈ సంవత్సరం. ఒక హైరార్కీ వచ్చింది క్లియర్ గా. దెర్ ఇస్ ఎ చైర్మన్, దెర్ ఇస్ ఎ డైరెక్టర్, అండ్ దెర్ ఆర్ 3 deans. Only 2 are present here and 1 would be joining in the month of August. ఇంకొక 3వ డీన్ ఆగస్ట్ లో వస్తారు. ట్రైనింగ్, వన్ హూ కాన్స్టెంట్లీ కమ్స్ టు యువర్ క్లాస్ రూమ్స్. మీ తరగతి గదులకి నిరంతరం వచ్చే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఆగస్ట్ లో వస్తారు. సో దేర్ ఆర్ 3 deans and below that there are coordinators and HODs and then there is staff. ఈ ఫ్రంట్ కి వెనక బ్యాక్ ఆఫీస్ ఉంది ఒకటి. బ్యాక్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. దెర్ ఇస్ ఎన్ ఏఓ, ఒక ఏఓ ఉన్నాడు, ఒక అకౌంట్ సెక్షన్ ఉంటుంది, రైట్? అండ్ దెన్ దెర్ ఆర్ క్లర్క్స్, దెర్ ఇస్ ఎన్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫ్రమ్ అమాంగ్ యూ, అండ్ ఎస్ దెర్ ఈస్ 4th class స్టాఫ్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ ఇట్లా ఉన్నాయి. ఇది గవర్నెన్స్ సిస్టమ్స్, ఇవన్నీ క్లైమేట్ ఉన్న ఏరియా ఇది. అయితే ఇందులో ఈ లీడర్షిప్ ని ఎలా బిల్డ్ చేస్తాము? హౌ యు బిల్డ్ ద లీడర్షిప్, హౌ యు బిల్డ్ ద కల్చర్, హౌ యు బిల్డ్ ద పీపుల్, దిస్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇవి 50 ఉన్నాయి, మరి ఇంకేమన్నా కావాలేమో చూడండి. లేకపోతే ఒకదాన్ని 2 ముగ్గురు చేసి
చేసినా నష్టం లేదు. మీరు చూడటానికి వీలుగా ఒక బొమ్మ గీసాం దాన్ని. విజన్ ఎక్కడుంది? విజన్ ఎక్కడుంది? బిల్డింగ్ బయట ఉందా, లోపల ఉందా? బిల్డింగ్ బయట పైన ఉంది, సూర్యకాంతి లాగా. రైట్? విజన్ ఈజ్ అవుట్ సైడ్ and it is guiding us like daylight. It is guiding us. దాని వెలుగులో వెళ్తున్నాం మనం. What is the foundation? The governance is the foundation. The governance is the foundation. పునాది అది. గవర్నెన్స్ అంటే ఇప్పుడే చెప్పాను మీకు నేను. ఐ టోల్డ్ యూ, ఏ హైరార్కీ, ఏ చార్ట్, సిస్టమ్ ఆఫ్ రూల్స్, ఎవ్రీథింగ్. ఎగ్జిక్యూషన్, ఎవ్రీడే ఎగ్జిక్యూషన్. దానికి రెండు పిల్లర్లు ఉన్నాయి. ఆన్ వన్ సైడ్ సిస్టమ్స్, ఆన్ ద అదర్ సైడ్ కల్చర్. పిల్లర్స్, రైట్? రెండు పిల్లర్లు ఉన్నాయి, సిస్టమ్స్, కల్చర్. ఆ పైన లీడర్షిప్ ఉంది. అంటే లీడర్షిప్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద హోల్ స్ట్రక్చర్ ఆన్ విచ్ ఇట్ ఈస్ స్టాండింగ్. అది నిలబడేదే వీటి మీద, అది నిలబడేదే వీటి మీద, సిస్టమ్స్ మీద, కల్చర్ మీద బేస్ అయి నిలబడుతుంది. అది షేడ్. దట్ ఈస్ ద షేడ్. దట్ ఈస్ ద రూఫ్. లీడర్షిప్ ఈస్ ద రూఫ్, రైట్? ఆ బిల్డింగ్ రూఫ్ అది. బిల్డింగ్ ఫౌండేషన్ గవర్నెన్స్, పిల్లర్స్ సిస్టమ్స్ అండ్ కల్చర్. లోపల ఒక హ్యాపీ స్టూడెంట్ ఉంది, అవునా? ఈ హ్యాపీ స్టూడెంట్ కి రెండు ఉన్నాయి. ఒక పక్క పీపుల్, పీపుల్ విత్ లవ్, లవ్ సింబల్ తో ఉంది. పీపుల్ కైండ్నెస్, మెర్సిఫుల్, బెనవలెంట్, రైట్? Showing your empathy, love, everything. No hatred, no negative emotion, positive emotion తో పీపుల్ ఉండాలి. అటుపక్క క్లైమేట్ ఉండాలి. యా, అది కూడా మబ్బులు బట్టి, పిడుగులు పడుతూ, మెరుపులు కురుస్తూ ఉండకూడదు. బ్రైట్ సన్షైన్ ఉండాలి, రైట్? వేర్ యూ కెన్ బాస్క్, where you really enjoy the climate, the working climate ఉండాలి. ఇది ఉంటే ఇన్స్టిట్యూషనల్ గోల్ వైపు మనం ప్రయాణం చేయొచ్చు. అది ఏదైతే అది. దే ఆల్ మస్ట్ బి ఇన్ ప్లేస్. అయితే అయినా ఎంత మాట్లాడుకున్నా, however theoretically we talk, sometimes we find problems still coming up from unusual and unexpected quarters. ఊహించని సమస్యలు వస్తుంటాయి మనకి. వాటిల్లో ఒక 6 సమస్యలు ఉన్నాయి ఇక్కడ. 6 ప్రాబ్లమ్స్. మీరేం చేయండి అంటే ఇండివిజువల్ గా కానీ లేదా పేజ్ లేకపోతే కలిసి కానీ చేయండి. విగ్నెట్ 1లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక సందర్భం ఉంది, కాంటెక్స్ట్ ఉంది, దాని కింద 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి మీరు ఆన్సర్స్ తయారు చేయండి. Now go. Good morning everyone. The answer for first question is leadership. What is the cause of the problem? Briefly summarize. The answer from our end, no proper coordination or communication between the management
and the heads. What is a possible solution? Briefly summarize. The board should have proper coordination with all the heads. That would be the answer. Identified the problem in leadership. Is that so? అందరూ మీరు లీడర్షిప్ ఏనా? ఓకే, వాట్ అబౌట్ అదర్స్? లీడర్షిప్ కాకుండా వేరేది పెట్టిన వాళ్ళు ఉన్నారా? వినండి, నా అనాలిసిస్ చెప్తున్నా వినండి. కీ అనుకోండి, పోనీ దిస్ ఇస్ ద కీ. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. యాక్చువల్లీ ఇది ఒక బుక్ లో తీసుకుంది, ఆ బుక్ లో ఉన్న ఆన్సర్ మీకు ఇస్తున్నా నేను. When I looked at, like you, when I looked at first time in IIM Calcutta, this was exercise given to us there. మాకు ఇచ్చిన ఎక్సర్సైజ్ అక్కడ ఇది, అదే ఎక్సర్సైజ్ మీకు ఇచ్చా నేను. It was given by Mark Fox, a principal from senior secondary school, Goenka School, Calcutta. That gentleman gave this exercise. చూడగానే నాకు కూడా ప్రతిదీ ఎంతో కొంత కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ప్రాబ్లం. చాలాసార్లు రియల్ లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయంటే, మనం చూసేవాళ్ళం ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూస్తాం. వి లుక్ ఎట్ ఫ్రమ్ సమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. కానీ ఎబిలిటీ టు పిన్ పాయింట్ on the exact problem area and correcting it is very, very important. ఆ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయటం, కరెక్ట్ లొకేషన్ ని ఐడెంటిఫై చేయటం చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ వన్, హిజ్ ఎక్స్ప్లెనేషన్. ప్రాబ్లం ఏమైంది? హెడ్ అండ్ డెప్యూటీ బోత్ వర్ ఫైర్డ్. అంటే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఇద్దరు ఒక్కసారి పోయారు, స్కూల్లో తీసేసారు వాళ్ళని. అంతేగా? మేనేజ్మెంట్ ఏం చేసింది? ప్రిన్సిపల్ని వైస్ ప్రిన్సిపల్ని ఒకేసారి లేపేసింది. వాళ్ళు ఏమైనా ఫినాన్షియల్ మిస్కండక్ట్ చేశారా? లేదు. పోనీ పిల్లలతో ఏమైనా మిస్బిహేవ్ చేశారా? లేదు. స్కూల్లో చాలా ఏళ్లుగా ఉన్నారు వాళ్ళు. ఇది ఎలా జరిగింది? మేనేజ్మెంట్కి, ఆ బోర్డు, మేనేజ్మెంట్ బోర్డుకి ఈ కింద ఉన్న ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ కి మధ్య అంత డిస్కనెక్ట్ ఎందుకు వచ్చింది? ఇది ఎట్లా జరిగింది అంటే, దెర్ ఈజ్ ఎ డిస్కనెక్ట్ బిట్వీన్ ద టాప్ మేనేజ్మెంట్, ద బోర్డ్, ద సెక్రటరీ, ద డైరెక్టర్ అండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద వైస్ ప్రిన్సిపల్. వాళ్ళకి మధ్య ప్రాబ్లం వచ్చింది. అది ఎవరికి తెలియదు, నోబడీ నోస్. అంటే ఇది సిస్టమ్స్ ఫెయిల్యూర్ కాదు. క్లియర్ కదా? సిస్టమ్స్ ఇష్యూ కాదు, ఇది కల్చర్ ఇష్యూనా కాదు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు, అక్కడ ఒకళ్ళు ఇద్దరు, అంతే. వాళ్ళ నలుగురు మధ్య ఇష్యూ ఇది. బేసికలీ ఇట్స్ ఓన్లీ confined to a very small area, not to the entire institution. Institution మొత్తానికి సంబంధం లేదు. People not involved at all. People కి అసలు తెలియనే తెలియదు. Climate
అసలు నాకు బాధ ఎందుకంటే అసలు అది ఏంటో తెలియదు కదా ఎవరికి, నోబడీ నోస్. సడన్ గా పిడుగుబడి పడదు అది వార్త. రెండే అవ్వాలి, గవర్నెన్స్, లీడర్షిప్. గుర్తుపెట్టుకోండి, గవర్నెన్స్ అండ్ సిస్టమ్స్ ఎప్పుడు పాస్ట్, గవర్నెన్స్ అండ్ సిస్టమ్స్ ఎప్పుడు పాస్ట్, లీడర్షిప్ అండ్ కల్చర్ ఎప్పుడు ప్రజెంట్. రైట్? ఇప్పుడు ప్రజెంట్ కోసం యాక్ట్ చేశారు, కానీ ప్రాబ్లం ఎక్కడుంది? పాస్ట్ లో ఉంది. అంటే ఎక్కడుంది ప్రాబ్లం? పాస్ట్ లో, గవర్నెన్స్ లో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఈజ్ ఇన్ ద గవర్నెన్స్. వాళ్ళు ప్రాపర్ గవర్నెన్స్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోకపోవటం వల్ల ఇప్పుడు లీడర్షిప్ ఏం చేసింది? యాక్ట్ చేసింది. సిస్టమ్స్ ఇంకొంచెం కిందికి రావాలి. ఇంకొంచెం స్టాఫ్ ఇష్యూ వస్తే సిస్టమ్స్ వచ్చినట్టు. అక్కడ దాకా రాలా, స్టిల్ ఇంకా మనం పునాదిలోనే ఉన్నాం. ఇంకా మనం ఎక్కడున్నాం? టాప్ లోనే ఉన్నాం మనం. మేనేజ్మెంట్, హెడ్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అక్కడ ఉన్నాం మనం. కిందికి రాలా. అసలు తనలోనే ప్రాబ్లం వచ్చింది, పునాదిలోనే ప్రాబ్లం వచ్చింది. ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ గవర్నెన్స్. దీనికి కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం lack of communication, obviously lack of communication, lack of coordination. ఎవరి మధ్య అయితే కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ ఉండాలో అది లేదు. ఇప్పటికీ తెలియదు ఎందుకు పోయారో వాళ్ళు. వీళ్ళకేంటో గోల్, మేనేజ్మెంట్ గోల్ ఏంటో తెలియదు, వీళ్ళు ఏం చేశారో తెలియదు, ఏం చేయలేదో తెలియదు. No one knows. They don't like and these people went out. అంతే కదా, గ్యాప్ ఉంది అక్కడ. అంటే ఇన్స్టిట్యూషనల్ గోల్లో మేనేజ్మెంట్ ఏమనుకుంటుందో అది క్లియర్గా వీళ్ళకి తెలియాలి. హెడ్కి, డెప్యూటీకి తెలియాలి, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్స్, డీన్స్ వీళ్ళకి తెలియాలి. మా నుంచి ఇది ఆశిస్తున్నారు అని కాన్స్టాంట్ గా తెలియాలి. నేను కాన్స్టాంట్ గా రిజల్ట్స్ లో నాకు టేబుల్ టాపర్ కావాలని ఎందుకు మాట్లాడుతున్నా ఇప్పుడు నేను? సార్ నా శక్తి కొద్దీ పనిచేశానండి, నా క్లాస్ యావరేజ్ బాగానే ఉంది సార్, స్టేట్ యావరేజ్ 60 అయితే నాది 65 ఉందండి, ఇంతకంటే ఎవరు ఏం చేస్తారండి అని మీరు అన్నారనుకోండి, ఏం చేయాలి నేను? లాస్ట్లో స్టేట్ యావరేజ్ 60, నేను 65 తెచ్చాను, నా గోల్ ఏంటి? టేబుల్ టాపర్. టేబుల్ టాపర్ అంటే టౌన్ లో సుమారుగా ఏ రేంజ్ లో నడుస్తున్నాయి? 80 నడుస్తుంది, 85 నడుస్తుంది, 90 నడుస్తుంది అనుకోండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 91. కంపీట్, అందరం కంట్రిబ్యూట్ చేయాలి, అందరం కంపీట్ కూడా చేయాలి. ఒకరికి వ్యతిరేకంగా వాళ్ళని పోట్లాడతాం. మై సబ్జెక్ట్ ఐ షుడ్ లీడ్. కాంపిటీషన్ ఉంది అమంగ్ అవర్ సెల్వ్స్. విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఉంటుంది, విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది, విత్ ద టౌన్ ఉంటుంది, విత్ ద డిస్ట్రిక్ట్, విత్ ద స్టేట్, ఎవరితోటైనా ఉంటుంది. ఇవాళ ఆఫ్టర్ అబ్జర్వింగ్ సిబిఎస్ఈ రిజల్ట్, నాట్ ద 12th రిజల్ట్, 10th రిజల్ట్, 12th అంటే అంత అయోమయం అయిపోయింది. యా, ఆన్ ఎ సింగిల్ డే ద డైరెక్టర్ అండ్ ద సెక్రటరీ బోత్ వర్ సాక్డ్. ఏం ప్రాబ్లం ఇది? గవర్నెన్స్ ప్రాబ్లం, సిబిఎస్ఈ గవర్నెన్స్ ప్రాబ్లం. ఇవాళ మార్నింగ్ న్యూస్ పేపర్ లో రిజల్ట్ అదే. సిబిఎస్ఈ డైరెక్టర్ అండ్ సెక్రటరీ బోత్ వర్ సాక్డ్ ఇమ్మీడియట్లీ. ఇద్దరిని ఫైట్ చేసి పడేశారు. ఎందుకంటే దే స్పాయిల్డ్ ద 12th క్లాస్ రిజల్ట్స్. 12వ క్లాస్ రిజల్ట్స్ ని పాడు చేశారని పోయింది. రేపు కొత్త వాళ్ళు వచ్చారు ఇప్పుడు డ్యూటీలోకి. దట్ హ్యాపెన్స్. అవుతాయి అటువంటి విషయాలు.
కాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కాంపిటీషన్ ఉండాలి, కాంట్రిబ్యూషన్ ఉండాలి, కేర్ ఉండాలి. 3 ఉండాలి టీచర్స్కి. ఈ 3 ఉంటే ఆటోమేటిక్ గా బ్రాంచెస్, రెస్పాన్సిబిలిటీ అనే ఒక బ్రాంచ్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఇంకొక బ్రాంచ్, ఈ బ్రాంచెస్ అన్ని పెరుగుతాయి చెట్టు చుట్టూతా. అప్పుడు ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్సే మీ ఇన్స్టిట్యూషనల్ గోల్స్. ఈ క్రమంలో మీరు స్టూడెంట్స్కి ఏమి ఇవ్వాలి? క్యారెక్టర్ ఇవ్వాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, కోఆపరేషన్ ఇవ్వాలి. 3 C's టు స్టూడెంట్స్, 3 C's టు టీచర్స్. ఒక 3 C'లు స్టూడెంట్స్కి ఇవ్వండి, ఒక 3 C'లు మీరు ఉంచుకోండి. గివ్ దెమ్ క్యారెక్టర్, గివ్ దెమ్ కమిట్మెంట్, గివ్ దెమ్ కోఆపరేషన్. అప్పుడు మీరు అనుకున్న క్వాలిటీస్ ఫ్రూట్స్గా వస్తాయి. అది ఎన్లైటన్మెంట్ కావచ్చు, టాప్ రిజల్ట్స్ కావచ్చు, క్రియేటివ్ సొల్యూషన్స్ కావచ్చు, వెల్ బీయింగ్ ఆఫ్ ద చైల్డ్ కావచ్చు, హ్యూమన్ నేచర్ కావచ్చు. ద ఫ్రూట్స్ కెన్ బి డిఫరెంట్. అకాడమిక్ సక్సెస్ అనే ఈ చెట్టుకి రకరకాల ఫ్రూట్స్ వస్తాయి. ఒక ఫ్రూటే రావాలని లేదు. మామూలుగా అయితే మామిడికాయకి మామిడి చెట్టే, మామిడి చెట్టుకి మామిడికాయ, నిమ్మ చెట్టుకి నిమ్మకాయ. ఈ అకాడమిక్ సక్సెస్ కి రకరకాల ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రూట్స్ అన్ని స్వీట్ గానే ఉంటాయి. ఫ్రూట్స్ అన్ని చక్కగా రైప్ అవుతాయి. ఎప్పుడు ఈ ప్రాపర్ వేలో నరిష్మెంట్ ఉంటే, విజన్ ప్రాపర్ గా ఉంటే, ఇన్స్టిట్యూషనల్ గోల్ కి రీచ్ అయ్యే పద్ధతులన్నీ ఉంటే, మనం రెడీగా బాధ్యతగా తెలుసుకొని నడిపిస్తే అప్పుడు ఎస్ యు హ్యావ్ దట్ కాంపిటెన్స్, దట్ క్యారెక్టర్ అండ్ దట్ కేర్, దట్ కమిట్మెంట్, దట్ కోఆర్డినేషన్. ఇవి ఉంటే స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మధ్యలో, దెన్ వీ గెట్ ద రిజల్ట్. ఇది ఇన్స్టిట్యూషనల్ గోల్స్ కి సంబంధించి నేను ఇవ్వదలుచుకున్న ఒక పిక్చర్, బ్రాడ్ పిక్చర్ ఇది. అయితే మన ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి కూడా స్పష్టంగా నిన్న మీ ముందు ఉంచాం. అంటే గవర్నెన్స్ ఈజ్ ఇన్ ప్లేస్ నౌ. మన దగ్గర గవర్నెన్స్ ఉంది ప్లేస్ లో. లీడర్షిప్ చాలా క్లియర్ గా బాధ్యతలు పంచుకొని మీకు మా బాధ్యతలు ఇవి అని చెప్పారు. లీడర్షిప్ ఎవరి బాధ్యత ఏంటో మీకు క్లియర్గా ఉంది ఇక్కడ. డీన్ అకాడమిక్ ఏంటి, డీన్ అడ్మిన్ ఏంటి, డీన్ పెడగజీ ట్రైనింగ్ ఏంటి, అండ్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ 10th and 12th బోర్డ్ రిజల్ట్స్ ఏంటి, క్లియర్ స్ట్రక్చర్ ఇచ్చాం మనం. రైట్? సో గవర్నెన్స్ ఈజ్ ఇన్ ప్లేస్, లీడర్షిప్ ఈజ్ ఇన్ ప్లేస్, దేర్ ఆర్ సిస్టమ్స్. ఈసారి క్లియర్ గా సిస్టమ్స్ కూడా ఇన్ ప్లేస్ లో పెట్టాం. ఇంకా సరి కావాల్సింది ఎవరు అంటే కల్చర్, పీపుల్, క్లైమేట్. ఈ 3 మన చేతుల్లో ఉన్నాయి. 3 మేము ఇవ్వగలం. వీ కెన్ గివ్ గవర్నెన్స్, వీ కెన్ గివ్ సిస్టమ్, వీ కెన్ గివ్ లీడర్షిప్, బట్ యూ కెన్ గివ్ పీపుల్, కల్చర్, క్లైమేట్. అది మీరు ఇచ్చేది, నేను ఇచ్చేది కాదు. ఇక్కడ ఎక్కడ కనబడకుండా ఉంటే, ఇక్కడెక్కడ లాబింగ్ చేయకుండా ఆమెట్లా, ఈమెట్లా, ఆయనట్లా, ఈయనెట్లా అని గ్రూపులు కట్టకుండా ఉంటే, వర్క్ ఫోకస్డ్ గా ఉంటే, మన పని మీదనే మనం ఉంటే, గాసిపింగ్ లేకుండా ఉంటే, ఆ కల్చర్, ప్రాపర్ కల్చర్ ఎస్టాబ్లిష్ కాగలిగితే, అన్న పాట ప్రకారం పేపర్లు, ఎగ్జామినేషన్ పేపర్లు, లెసన్ ప్లాన్లు, పీరియడ్ ప్లాన్లు, ఎగ్జిక్యూషన్, దాంట్లో ఛాలెంజెస్, ఆ ఓరియంటేషన్ లో మనం నడిస్తే ఇన్స్టిట్యూషన్ చాలా చాలా ఎలివేట్ అవుతుంది. ఎలివేట్ అయితే అప్పుడు మనం ఎండల్లో పడి అడ్మిషన్స్ కోసం బయటికి పోవాల్సిన పనే లేదు. వాళ్ళే బయట రెడీగా ఉంటారు పేరెంట్స్. నేను చెప్పదలుచుకున్న సారాంశం. థ్యాంక్ యూ.